మాది దేవరపల్లి సింగూరు మండలం. మా పిల్లల శ్రీరాము 6వ తరగతి సార్. సార్ అనుకున్న ఫుడ్ దగ్గర అసలు పట్టించుకోరు సార్. మళ్ళీ వాకిలు కూడా ఊడువారు సార్. అసలు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చెత్త అలాగే ఉంటుంది సార్. నేను చూసుకున్నాం ఫుడ్ దగ్గర. మళ్ళీ భోజనం కూడా మేము చెప్పి చూసుకున్నారో లేదో వాటిస్తారు సార్. అసలు పట్టించుకోరు సార్. పిల్లలు వాళ్ళు మంచిగా ఉంటే చాలా సార్. పిల్లలు మంచిగా ఉండరు. మా ఊరు వేటుకూరండి. మా బాబు దేవరపల్లిలో 6వ తరగతి చదువుతున్నాడు. మరి ఇక్కడ ఎవరు హెచ్ఎం గారు ఎవరైనా అక్కడ వాచ్మెన్ కానీ పట్టించుకోవడం లేదనుకుంటా. మరి లేకపోవడం వల్లనే ఇక్కడ మాస్టర్ ఉంది చూడర్ హాస్పిటల్కి జాయిన్ చేసినట్టుగా ఉంది. అప్పుడు మాకు రాత్రి జాయిన్ చేశారు. మాకు ఇంకా రాత్రి ఫోన్ చేశారు సార్. అది ఇంకో వీళ్ళ అబ్బాయి ఊరిగా అనేసి ఏం పేరని అడిగాం. అడిగితే సార్ ఇద్దరు చెప్పారు. చెప్తే అప్పుడు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే మేము రాత్రి రాలిగా పోయాం సార్. అప్పుడు ఎక్కడున్నారు సార్ అంటే వాళ్ళు సార్ తీసుకొని వచ్చి రంపచోడవరం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో తీర్చామని చెప్పారు సార్. మళ్ళీ ఉదయం కూడా అడిగాం సార్. ఉదయం అడిగితే ఎలాగున్నారు అబ్బాయి అంటే సరే కొంచెం బాగా ఉంది అని చెప్పారు. చెప్తే ఇప్పుడు బండి వేసుకొని చూడడానికి రావచ్చు. బట్ నా పేరు విధుల లచ్చిరెడ్డి. ఆదివాసుల చైతన్య వేదిక సంస్థ జిల్లా ప్రెసిడెంట్గా ఈరోజు అనగా ఆదివారం రంపచోడవరం ఏరియా హాస్పిటల్కు మరి రావటం జరిగింది. రావటానికి గల కారణం ఏమిటంటే మారేడుమిల్లి మండలం దేవరపల్లి ఆశ్రమ ఉన్నత బాలురు పాఠశాల యందు శనివారం ఉదయం 7-7:30 గంటలకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మరి బొంబాయి చట్నీతో ఇడ్లీ తిన్న తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి 100 మంది పిల్లలకు అస్వస్థత గురవటం, వాంతులు విరోచనలతో మరి నిన్న అక్కడ సిబ్బంది కూడా వారి యొక్క తల్లిదండ్రులకు తెలియజేయకుండా ఉన్నప్పటికీ కొన్ని ప్రజా సంఘాలు తెలుసుకొని గ్రామస్తులు తెలుసుకొని మరి అధికారులకు తెలియజేసినప్పటికీ మరి హఠావుటిన నిన్న 3 గంటలకు రంపచోడవరం ఏరియా హాస్పిటల్కు మరి పిల్లల్ని తీసుకురావడం జరిగింది. మరి దీనికి గల కారణాలు ఏమిటాయంటే ఏజెన్సీ లోపల ఉన్నటువంటి ఎస్టీ గిరిజన పాఠశాలల యందు నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టకపోవటం అయితేనేమి, అలాగే ఈ బొంబాయి చట్నీ లోపల చేదుగా ఉన్నటువంటి పిండి మరి జీసీసీ వాళ్ళు సప్లై చేసినప్పుడు ఆ పిండిని మరి సెట్ చేసుకొని వీరికి మంచి ఆహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారికి హెచ్ఎం గారికి ఉన్నది. కానీ ఈ మధ్యన చాలా స్కూళ్ళ లోపల మరి ఇలా జరుగుతున్నప్పటికీ కూడా మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు రాజమండ్రి లోపల ఒక స్కూల్ విజిట్ చేసినప్పటికీ అక్కడ ఉదయం వండింది సాయంకాలం మళ్ళీ ఆ సాంబార్ కానీ కొన్ని కూరలు పిల్లలకి వడ్డిస్తున్నారు. దాని వలన వీళ్ళు అస్వస్థలకు గురవటం అయితేనేమి ఇలాంటివి జరుగుతున్నాయని కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ పిఓ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ డీడీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి బాధ్యుల మీద చర్యలు తీసుకోలేదు. ఆ రోజు తీసుకొని ఉంటే నిన్న శనివారం అనగా దేవరపల్లి స్కూల్ లోపల ఈ ఘటన జరిగి ఉండేది కాదు. కనుక ఏజెన్సీలో ఉన్నటువంటి మరి బాలికలు అది ఎవరైతేనేమి మరి ఇక్కడ అనారోగ్యాలకు గురవుతున్నారు అనుకుంటే ఇక్కడ అధికారులది నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల మరి కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే ఇటువంటివి పునరావృతం కాకుండా మరి కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం జిల్లాలో మరి మాకి శ్వాసతో కలెక్టర్ గారు ఉండేలాగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మరి అల్లూరి సీతారామ జిల్లా కలెక్టర్గా ఇక్కడ బాధ్యతలు చూస్తూ ఇక్కడ పిఓ గారు మరి బాధ్యతలు పూర్తిగా మరి బాధ్యత తీసుకొని చేయకపోవడం వలన కూడా మరి
మాకు సమస్యల పైన సరైనటువంటి తీర్పులు రాకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కలెక్టర్ గారిని తక్షణమే వేసి అలాగే ఈ దేవరపల్లి స్కూల్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. వార్డెన్ ఎవరు లేరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే తల్లిదండ్రులే పిల్లల వద్ద ఉన్నారు తప్ప వార్డెన్ గారు కానీ హెచ్ఎం గారు కానీ వారి వాచ్మెన్ కానీ ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వడానికి మరి ఆ సిబ్బంది లేకపోవడానికి ఇక్కడ డీడీ గారి యొక్క ప్రమేయం కూడా ఉన్నది. ఎందుకంటే ఈ మధ్యన ఏటీడబ్ల్యూ ఎంబీలు వార్డెన్ దగ్గర అలాగే హెచ్ఎంల దగ్గర మరి కొంత నగదు తీసుకుంటూ నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టకపోవడం వల్ల మరి ఈరోజు వీరికి తిన్నటువంటి ఆహారము అరగకపోవటం వలన గ్యాస్ ఫామ్ అయ్యి ఈరోజు వీరికి వాంతులు విరసనలతో మరి రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో జాయిన్ అవ్వారంటే మరి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అది బీజేపీ అవ్వనండి, తెలుగుదేశం అయితేనండి, జనసేన అయితేనండి తక్షణంగా మరి దీనికంత బాధ్యులు ఈ కూటమి ప్రభుత్వం వహించాలి. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మరి ఏజెన్సీ మీద దృష్టి పెట్టి మా యొక్క పాఠశాలలో అక్కడ నీరు కూడా సరైనటువంటి వసతి లేక అక్కడ పైన ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ లోపల మరి పురుగులు పట్టినటువంటి నీళ్లు పిల్లలకు సప్లై చేయడం వల్ల మరి వీరికి వాంతులైతేనేమి విరోచనలు అయితేనేమి మరి ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణహాయ స్థితి లేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరిగి ఉంటే ఇక్కడ ఏజెన్సీ